తాజా 30. ఇప్పుడు తెలుగునాట మోస్ట్ పవర్ఫుల్ రైటర్ ఎవరంటే కళ్ళు మూసుకుని ఎవరైనా సరే విజేంద్ర ప్రసాద్ పేరు చెప్తారు. ఆయన కథ అందించిన బాహుబలి సినిమా భారతీయ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఇండియన్ సినిమా ఇప్పటిదాకా సాధించని 1000 కోట్ల రూపాయల మార్కును బాహుబలి అధిగమించింది. అంతేకాదు 1500 కోట్ల రూపాయలను కూడా సులభంగా వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కథను అందించిన విజేంద్ర ప్రసాద్ కోసం టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కూడా క్యూ కడుతోంది. గతంలో సల్మాన్ ఖాన్కు విజేంద్ర ప్రసాద్ భజరంగి బాయ్జన్ కథ అందించారు. ఆ సినిమా కూడా భారీ కలెక్షన్లు సాధించింది. ఈ పరిస్థితుల్లో విజేంద్ర ప్రసాద్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకువస్తున్నారు. బాహుబలి సినిమాలో ఇంటర్వెల్ సీన్ రాయాలి అనుకుంటున్నప్పుడు ఆయనకు పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ గుర్తుకు వచ్చిందట. మాస్ ఇమేజ్ అంటే ఏమిటో ఆ ఫంక్షన్ నుంచి చూసి విజేంద్ర ప్రసాద్ ఇంటర్వెల్ సీన్ రాసుకున్నారు. అంతేకాదు పవన్లోని నిజాయితీ అన్న తనకు ఎంతో ఇష్టమని, పవన్ కోసం కథ సిద్ధం చేస్తానని ఆయన చెప్పారు. పవన్ అభిమానులకు ఇది పండుగ లాంటి వార్తే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఇంజనీర్ బాబు మంచి హిట్ కొట్టే అవకాశం ఉంది. దీని తర్వాత విజేంద్ర ప్రసాద్ అందించే కథతో పవన్ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.